ఇది మాన్యువల్గా తీసుకున్నటువంటి ఓబీసీ సెంట్రల్ ఫార్మాట్ సర్టిఫికేట్. ఇది మీ సేవలో తీసుకున్నటువంటి ఓబీసీ సర్టిఫికేట్. ఇది గ్రామ సచివాలయంలో తీసుకున్నటువంటి ఓబీసీ సెంట్రల్ ఫార్మాట్. మరి గ్రూప్ డీకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఏ సర్టిఫికేట్ కావాలి, అదేవిధంగా ఈ సర్టిఫికేట్ అనేది అప్పటిలోపు తీసుకుని ఉండాలి. అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఎంతవరకు, ఈ సర్టిఫికేట్ అనేది ఎవరెవరికి ఇస్తారు. గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు అనగా 23/1/2022 నుండి కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, అలానే ఫీమేల్స్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ సర్నేమ్ అనేది చేంజ్ చేసుకున్నారు. వీళ్ళు ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు వీళ్ళ నేమ్ అనేది ఏ విధంగా ఎంటర్ చేయాలి, అలానే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లారిఫై చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఇండియన్ రైల్వేస్. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి 10th మార్క్ లిస్ట్. మనం 10వ తరగతి విద్యార్హత అప్లికేషన్ చేసుకుంటున్నాం కాబట్టి 10th మార్క్ లిస్ట్, అలానే ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే ఇక్కడ మనకి మనం పే చేసిన ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనకి ఎగ్జామినేషన్ తర్వాత మనకి రిఫండ్ వస్తుంది. దానికోసం మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఇంకా మొబైల్ నెంబర్ అంటే జీమెయిల్ ఐడి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ మెయిల్ ఐడి ఏది ఇస్తారో అలానే మీ మొబైల్ నెంబర్ ఏది ఇస్తారో గుర్తుంచుకోండి. మీ రిక్రూట్మెంట్ అయ్యేంత వరకు కూడా ఇది చాలా అవసరం. ఎందుకంటే మనకి ఫర్దర్గా రిక్రూట్మెంట్లో మనకి ఆర్ఆర్బీకి మనకి మధ్య కమ్యూనికేషన్ అనేది ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి నెక్స్ట్ ఎగ్జామినేషన్లో కానీ ఇంకా పీఈటీ, ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్, మెడికల్ ప్రతిదీ కూడా మనకి కమ్యూనికేషన్ అనేది ఈ మొబైల్ నెంబరు, జీమెయిల్ ఐడి ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. ఆ తర్వాత మన అప్లికేషన్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఈ మొబైల్ నెంబరు, ఆ మెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐటీఐఆర్ యాక్ట్ అప్రెంటిస్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇంకా ఫోటో అండ్ సిగ్నేచర్, ఇవి ప్రైమరీ నీడెడ్ సర్టిఫికేట్స్ అన్నమాట మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి. ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ అన్నింటిలో కూడా మనం ఏది కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ట్రావెల్ కన్సెషన్లో భాగంగా వీళ్ళకి ఫ్రీ పాస్ అనేది ఇస్తారు కాబట్టి మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగిలిన అన్నిటికి కూడా మనకి సర్టిఫికేట్స్ నెంబర్స్ అనేవి ఎంటర్ చేస్తే సరిపోతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అయితే చాలామంది కూడా ఉన్న కన్ఫ్యూజన్, దీని గురించి అయితే మనం తెలుసుకుందాం. మన రాష్ట్ర ప్రభుత్వం మీ సేవ ద్వారా ఇష్యూ చేయబడినటువంటి ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఇది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనకి నెంబరు, ఇష్యూ అయిన డేట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మన పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే కొన్ని హైడ్ చేసాను కొన్ని డీటెయిల్స్ అనేవి. ఇక్కడ మన నేము, ఫాదర్ నేము, ఇంకా అలానే మన కుల ధృవీకరణతో పాటుగా ఇక్కడ కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రిజల్యూషన్ నెంబర్స్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ లాస్ట్లో మనకి ఇష్యూయింగ్ అథారిటీ ఎంఆర్ఓ గారి సిగ్నేచర్ అయితే ఉంటుంది. ఇంకా దాని కింద మనకి వారి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదన్నమాట మనకి ఓబీసీ సర్టిఫికేట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసేటువంటిది. ప్రస్తుతం మన గ్రూప్ డీకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఈ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసేటువంటి ఓబీసీ మనకి సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇస్తారు, దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. దీని యొక్క వ్యాలిడిటీ అనేది 3 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు మరీ పురాతనమైన సర్టిఫికేట్తో అప్లికేషన్ చేయొద్దు, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. మినిమం 3 సంవత్సరాల వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇంకా మీ సర్టిఫికేట్ అనేది 3 years దాటినట్లయితే మీరు న్యూగా అప్లికేషన్ చేసుకుని ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ అలానే గ్రామ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ మీరు చెప్పండి సెంట్రల్ ఫార్మాట్లో సర్టిఫికేట్ కావాలని. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మనకి సర్టిఫికేట్ నెంబర్ అవసరం కాబట్టి ఈ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. కానీ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే టయానికి మాత్రం మాన్యువల్గా ఈ ఓబీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఎవరైనా సరే మాన్యువల్గా ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ ఫార్మాట్లో మాన్యువల్గా ఈ సర్టిఫికేట్ అనేది ఎలా తీసుకోవాలి, అలానే మీ సేవలో ఓబీసీ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ ఫార్మాట్గా తీసుకోవాలంటే ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది ఒక క్లారిటీగా సపరేట్ వీడియో చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్. ఇది ఎవరికి ఇస్తారంటే ఓసీ వాళ్ళకి. ఓసీలో కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఈ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందడానికి కొన్ని కండిషన్స్ని అయితే సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. అదేంటంటే వీళ్ళ యొక్క వార్షిక ఆదాయం అనేది సంవత్సర ఆదాయం 8 లక్షల లోపలే ఉండాలి. అదేవిధంగా ఈ 8 లక్షలు అనేది ఆల్ సోర్సెస్ నుండి వచ్చే ఇన్కమ్ అన్నమాట. అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారు దీనిలో. ఫర్ ఎగ్జాంపుల్గా ద ఇన్కమ్ షల్ ఆల్సో ఇన్క్లూడ్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, శాలరీ, అగ్రికల్చర్, బిజినెస్, ప్రొఫెషన్, ఎక్స్ట్రా మొదలైనవి అన్ని రకాల సోర్సెస్ నుండి వచ్చినటువంటి ఇన్కమ్ అనేది 8 లక్షల లోపలే ఉండాలి. ఈ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ అనేది ఒక ఫైనాన్షియల్ ఇయర్గా నిర్ణయించడం జరిగింది. అదేంటంటే ఫర్ ద ఫైనాన్షియల్ పీరియడ్ టు ద ఇయర్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ దిస్ CEN 08/2024 the financial will be 2023 to 2024 as the closing date of application is
2022 to 2025. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ అనేది 2023-24గా నిర్ణయించడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఈ 1 year వ్యాలిడిటీ అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన సర్టిఫికేట్గా లేటెస్ట్గా అంటే 1 year వ్యాలిడిటీతో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు సాటిస్ఫై చేయాల్సినటువంటి కండిషన్స్ వచ్చేసరికి వీళ్ళు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలనుకుంటున్నారో లేదా ఎవరికైతే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించిద్దో వాళ్ళకి 5 ఎకరాలు లేదా 5 ఎకరాల కంటే పొలం అనేది ఎక్కువ ఉండకూడదు. ఆ తర్వాత రెసిడెన్షియల్ ఫ్లాట్ అనేది 1000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అదేవిధంగా నోటిఫైడ్ చేయబడినటువంటి మున్సిపాలిటీస్ ఏరియాలో 100 చదరపు అడుగుల్లో ఫ్లాట్ అనేది కలిగి ఉండకూడదు. అదేవిధంగా నోటిఫై చేయబడినటువంటి ఆ మున్సిపాలిటీస్ ఏరియాలో 200 చదరపు అడుగుల కంటే ఇళ్ల స్థలం అనేది ఉండకూడదు. ఈ కండిషన్స్ని అయితే సాటిస్ఫై చేయగలిగితే వీళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది పొందగలరు. సాధారణంగా ఓసీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎవరైనా అప్లికేషన్ చేయాలనుకుంటే అన్రిజర్వ్లో వీళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఈ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ అనేది 1 year మాత్రమే. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకుని అప్లికేషన్ చేసుకోండి. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ అప్లికేషన్స్ అనేవి ఎక్కడ రిజెక్ట్ అవుతాయి. ఇంకా మనకి ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ అడగడం జరిగింది. అగైనెస్ట్ ఏ ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అడిగారు. ఇంకా తర్వాత మనకి ఈ సైజు అంటే ఫోటో సైజు కూడా మనకి ఫోటో సైజు కూడా 50 to 100 KB మధ్యలోనే ఉండాలి. ఇంకా ఫోటో కూడా చాలా క్లియర్గా ఉండాలి అన్నమాట. బ్లర్గా ఉండకూడదు, స్పెట్స్ పెట్టుకోకూడదు ఫోటో దిగేటప్పుడు, అలానే క్యాప్ కూడా ధరించి ఉండకూడదు. ఈ విధంగా మనకి ఫోటో అయితే క్లియర్గా ఉండాలి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫోటో సిగ్నేచర్ దగ్గర మాత్రం. ఇంకా అదేవిధంగా మ్యారేజ్ అయినటువంటి ఆ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్నేమ్ అనేది చేంజ్ చేసుకున్నాము. మా హస్బెండ్ యొక్క సర్నేమ్ అనేది మార్చుకున్నాము. మరి ఇప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు అంటే ఆధార్ కార్డులో చేంజ్ చేసుకుంటారు వీళ్ళు. ఇంకా ఎటువంటి సర్టిఫికేట్ అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మార్చుకోలేం కాబట్టి ఆధార్లో చేంజ్ చేసుకుని ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే మనం ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లికేషన్ చేసేటప్పుడు మన 10th క్లాస్లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవి మాత్రం ఎంటర్ చేయాలి. ప్రాబ్లం అయితే ఏముండదు. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అక్కడ ఏ సర్నేమ్ అయితే ఉందో అదే సర్నేము లేదా అదే డీటెయిల్స్ ఇచ్చి సేమ్ యాజ్ ఏ 10th క్లాస్ మార్క్ లిస్టు డీటెయిల్స్ని ఎంటర్ చేసి అప్లికేషన్ అయితే చేయండి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీ మ్యారేజ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. సర్టిఫికేట్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంపల్సరీగా మన సెల్ఫ్ డిక్లరేషను ఇంకా ఈ మాన్యువల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఆ తర్వాత మనం తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న మీ సేవ కానీ గ్రామ సచివాలయం క్యాస్ట్తో మీరు అప్లికేషన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇంకా డాక్యుమెంట్స్కి సంబంధించి కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.